ఎన్టీఆర్ జిల్లా కొండపల్లిలో ఉద్రిక్తత నెలకొంది. పారిశుద్ధ్య కార్మికుల దీక్షను పోలీసులు భగ్నం చేశారు. దీంతో పోలీసులతో వాగ్వాదానికి దిగారు పారిశుద్ధ్య కార్మికులు. పారిశుద్ధ్య కార్మికుల మధ్య తోపులాట జరిగింది. దీక్షను భగ్నం చేసి పారిశుద్ధ్య కార్మికులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఎన్టీఆర్ జిల్లా కొండపల్లిలో ఉద్రిక్తత నెలకొంది. దీనికి సంబంధించిన మరింత సమాచారం శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, కిరణ్మయ్, కొండపల్లి మున్సిపల్ కార్మికులు సమ్మెలో ఉన్నటువంటి అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంట్రాక్ట్ కార్మికులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా గత కొద్ది రోజులుగా సమ్మె చేస్తున్నారు. ఎందుకంటే కాంట్రాక్ట్ కార్మికులు అందరినీ కూడా ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో హామీ ప్రకారం అందరినీ కూడా పర్మనెంట్ ఎంప్లాయీస్ అంటే రెగ్యులర్ ఎంప్లాయీస్ గా కొనసాగించాలి అంటారు. రెగ్యులరైజేషన్ చేయాలి, మా ఉద్యోగాలకి భద్రత కల్పించాలని చెప్పి అడుగుతున్న నేపథ్యం అయితే ఉంది. ఆ నేపథ్యంలోనే గత కొద్ది రోజులుగా కూడా ఈ మున్సిపల్ కార్మికులు అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా సమ్మెకి పిలిపించారు. ప్రతి ఒక్కరు కూడా సమ్మెలో ఉన్నారు. అయితే ఈ రోజు ఉదయం నుంచి కూడా అంటే ఈ చెత్త ఎక్కువ పెరిగిపోవడంతో కూడా ఆదివారం పూట ఈ సచివాలయం ఎంప్లాయీస్ ఎవరికి కూడా ప్రభుత్వం లీవ్ ఇవ్వకుండా ఈ సచివాలయం ఉద్యోగుల ద్వారా ఈ చెత్తను తరలించే ప్రయత్నం అయితే చేశారు. దానికి సంబంధించి మున్సిపల్ అధికారులు ఇలాంటి అంటే ఇప్పటికే ప్రభుత్వం వాళ్ళ డిమాండ్స్ ని పరిష్కరించట్లేదు, వాళ్ళ చర్చలకు పిలవట్లేదు, వాళ్ళ అంశాలని పరిశీలించేటువంటి ప్రయత్నం లేదు. హామీ ఇచ్చిన ప్రకారం నెరవేర్చాలని చెప్పని గతంలో కొన్నిసార్లు సమ్మెకి వెళ్ళటం, తర్వాత విరమించుకోవడం, హామీ ఈ టైం తర్వాత మేము ప్రాతిపదికన ప్రతిదీ చేస్తామని చెప్పంటాం, జీతాలు పెంచుతామని చెప్తాం, మమ్మల్ని మోసం చేస్తూ కూడా సమ్మెకి ప్రతిసారి కూడా మా చర్చలు సఫలం చేసుకుని మాతో ఉద్యోగాలు అయితే చేయించుకుంటున్నారు తప్ప మాకు ఇవ్వాల్సినటువంటి ఇచ్చినటువంటి హామీలు ఏవైతున్నాయో హామీలు నెరవేర్చట్లేదని చెప్తున్నారు. ఆ హామీలు నెరవేర్చిన నేపథ్యంలో ఈ రోజు మున్సిపాలిటీ కార్మికులు సమ్మెలో ఉండగా ఈ సచివాలయ ఉద్యోగులతో ఈ చెత్తా చెదారణంతో కూడా తొలగించే ప్రయత్నం చేశారు. దాన్ని మున్సిపల్ ఈ కార్మిక పారిశుద్ధ్య కార్మికులందరూ కూడా అడ్డుకున్నటువంటి ప్రయత్నం చేశారు. దాన్ని పోలీసులు కూడా పారిశుద్ధ్య కార్మికులను కట్టడి చేసే ప్రయత్నం చేశారు. అయితే కట్టడి చేసేటువంటి ప్రయత్నంలో పోలీసులకి ఇటుక మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు మధ్య పెద్ద ఎత్తున తోపులాట జరిగిన పరిస్థితి ఉంది. కిరణ్, రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.